ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 20వ తేదీన మంగళవారం రోజున ఈ ధనస్సు రాశి వారికి జరగబోయేది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారికి అయితే అన్ని రకాలైనటువంటి ధైర్యాలు, పొగరు అట్లా ప్రతీది కూడా ఈ రాశి వారికి జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము మంచిగా ఎదగాలి అనేటువంటి గొప్ప తాపత్రయంతో ఎంతో కష్టం చేయడానికైనా వీరు సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేము జీవితంలో మంచిగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరం, తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద మాకు రావాలి, మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మేము నలుగురిలో కూడా ఎక్కడ ఏ మూలన కూకుండా నలుగురిలో గొప్పగా బతకాలి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 24 గంటలు అయితే పరిష్కారం లభిస్తుంది. ఇక వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ ధనస్సు రాశి వారు కూడా ఎప్పుడు గొప్పగా ఉండాలి, ముందు ఉండాలి, ఫలానా వాళ్ళు ఒక మంచి పేరు ప్రతిష్టలను సమాజంలో ఒక మంచి హోదా, గౌరవం, వీరు ఒక మంచి స్టేజెస్ ఉండాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశి వారి వ్యక్తులు మనం చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే మనకు ఈ రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూశారండి. ఈ రాశి వారి కూడా ఎందుకు అంటే అవన్నీ చూడబట్టి ఇవన్నీ స్ట్రాంగ్గా వీరు అయ్యారన్నమాట. అంటే వీరి జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు క్రియేట్ చేసేటువంటి బాధలు కొన్ని అయితే మనుషులకు సృష్టించుకోవడానికి బాధలు, మనుషులు చేసేటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరికి చెప్పుకోవచ్చు అన్నమాట. వీరికి తగినయని ఇంకా వీరేంటంటే జీవితంలో మనిషికి ఎంతైతే సరే డబ్బు అనేది ఒక రేంజ్‌లో ఉంది కాబట్టి, అటువంటి డబ్బును మనం సంపాదించుకోవాలి. ఏదైనా సరే ప్రతీది కూడా మనకు డబ్బుతో ఏదైనా శాసించగలిగే ఏదైనా కొనగలం. కొనడం మీద కొంతైనా తీసుకోవాల్సినటువంటి ఒక డబ్బుకైతే ఉంటుంది. అలాంటి దాంతో మనము ఎంతో జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక చిన్న వయసులో నుండి చాలా రకాలైనటువంటి ఇబ్బందులనైతే ఎదుర్కొన్నారు ఈ ధనస్సు రాశివారు. ఈ రోజున వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా తయారన్నమాట ఒక మాటలో చెప్పాలంటే, వీరు 20 సంవత్సరాలు వచ్చిన కానుంచి వీరికి బ్రహ్మంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రణాళిక కానీ ఎన్నాళ్ళ నుండి వీరికి చేసిన కష్టానికి తగినటువంటి ఫలితమైతే దక్కబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం ఈ సమయంలో మాత్రం కొత్త మధ్యస్థ ఫలితాలను కలిగించినటువంటి వీరు మానసిక చాలా బాగుంటారు. అంటే ఆర్థికంగా కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా మానసికంగా ఈ సమయంలో చాలా బాగుంది. అదేవిధంగా ఆర్థికంగా మరి అందరికీ సమస్యలు ఉంటాయి అంటే ఉండకపోవచ్చు. కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమయంలో వీరు ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా కలుసుకోవడం అయితే జరుగుతుంది. అలానే ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను, కొన్ని బాధ్యతలను కొన్ని చేపట్టడం అయితే జరుగుతుంది. అంతేకాదు రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కష్టపడితే ప్రతిఫలం అయితే ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ సమయంలో. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ధనస్సు రాశిలో పుట్టిన వారికి అయితే బాగా కలిసి రావాలి అంటే గనక మీరు డైమండ్ని రింగ్ని మీ యొక్క
ఎడమ చేయి ఉంగరపు వేలికి ధరిస్తే గనక అదృష్టం అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి అదే విధంగా అనుకున్నటువంటి పనులు కూడా పూర్తవ్వడం అయితే జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తవ్వడమే కాకుండా మీరు అనుకునేటువంటి గోల్స్‌ని కూడా రీచ్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని ఈ సమయంలో మీరు తప్పకుండా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్య సాధన కోసమని కావాల్సినంత కష్టశ్రమను తప్పకుండా పడుతూ ఉంటారు. అనుక్షణం కూడా విజయం కోసం పరితాపిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అందరూ కూడా సమానత్వాలే అనుకుంటూ ఉంటారు. వీరికి కొంచెం ఉన్నా సరే ఆ కొంచెంలోకి వెళ్ళి ఇంకా కొంచెం ఇతరులకి దానం చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు దాన గుణ కలిగినటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీరు భూములపైన ఇన్వెస్ట్ చేస్తే గనక అది మీకు ఫ్యూచర్‌లో మంచి ఫలితాలనైతే ఇస్తుంది. మిమ్మల్ని ధనవంతులు కూడా మారుస్తుంది. ఇక అంతేకాదు చాలా దరిద్రమైనటువంటి జాతకం ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో, చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిని ఎవరైనా ఈ ధనస్సు రాశి వారు అనుభవిస్తూ ఉన్నారా? ఎన్ని పూజలు చేసిన ఫలితాలు లేవా? భావిస్తూ ఉన్నారా? అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలించి రాజయోగం పట్టి వారి యొక్క దశ అనేది పూర్తిగా మారిపోతుందని మనం చెప్పుకోవచ్చు. వారి చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి తున్నాయని గుర్తుపెట్టుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచారం చాలా బాగా మంచి ఫలితాలైతే తెచ్చిపెడుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే అధికంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే మే 20 తేదీన మంగళవారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజునైతే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో అసాధారణ పెరుగుదల, ఆకస్మిక ధనలాభం అయితే కలిసి వస్తుంది. ఇక వ్యాపారులకు కొత్త అవకాశాలైతే ఈ సమయంలో అయితే ఈ ధనస్సు రాశి వారికి లభిస్తాయి. కుటుంబ జీవితంలో అయితే సామరస్యం అయితే పెరుగుతుంది. బంధుమిత్రుల ఆర్థిక సహాయం అనేది అందించే అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తూ ఉంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికి కొన్ని శుభవార్తలు అయితే అందుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే వీరు లభిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం అయితే ఏర్పడుతుంది. ప్రేమ జీవితం అయితే సాఫీగా సాగిపోతుంది. అనవసర వివాదాలకైతే ఈ ధనుస్సు రాశి వారైతే దూరంగా ఉండండి. కనుక ఈ వృత్తిలో మీ సామర్థ్యాన్ని గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మే 20 తేదీన వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం ఇదే. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ధనుస్సు రాశి వారికి జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే.